ఐబొమ్మ చాప్టర్ క్లోజ్. ఫైనల్లీ సినిమా ఇండస్ట్రీకి ఒక బిగ్ రిలీఫ్ దొరికింది. బట్ సర్ప్రైజింగ్లీ జనాలు చాలా మంది ఐబొమ్మ ఇమ్మడి రవికి సపోర్ట్ చేస్తున్నారు. ఎస్, పైరసీ చేయడం ఇల్లీగల్. ఒక సినిమా చుట్టూ చాలా లైఫ్స్ డిపెండ్ అయి ఉంటాయి, థియేటర్ పర్సనల్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు. ఈ పైరసీ వల్ల ఇండస్ట్రీకి లాస్ వస్తుందని దే ఫాట్ అండ్ దే వోన్ ఇట్. ఇప్పుడు నా సింపుల్ క్వశ్చన్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, మీ మనీ పోతుందని మీకు ఇంత బాధ ఉంటే వాట్ అబౌట్ పీపుల్స్ మనీ? జనాలు రాత్రి పగలు కష్టపడి రూపాయి సంపాదిస్తున్నారు, కానీ మీరు మాత్రం అన్హెల్దీ ఫుడ్స్ ప్రమోట్ చేసి జనాల హెల్త్ తో ఆడుకుంటున్నారు. ఆ అన్హెల్దీ ఫుడ్స్ జనాలు కొంటున్నారు అండ్ తింటున్నారు. మీరు ఇలాంటి కెమికల్స్ ని ప్రమోట్ చేస్తే జనాల హెల్త్ ఏం కావాలి? జనాల హెల్త్ స్పాయిల్ అయితే హాస్పిటల్ బిల్స్ సినిమా వాళ్ళు కడతారా? మీ మనీ ఒక లెక్క, జనాల మనీ ఒక లెక్క. డెఫినెట్లీ మీరు ప్రమోట్ చేసిన ప్రోడక్ట్స్ మీరే తినరు. సో మీ హెల్త్ ఒక లెక్క, జనాల హెల్త్ ఒక లెక్క. నవ్ మై సిన్సియర్ రిక్వెస్ట్, ప్లీజ్ స్టాప్ ప్రమోటింగ్ సచ్ ప్రోడక్ట్స్. అండ్ వన్ క్వశ్చన్ టు గవర్నమెంట్, ప్లీజ్ ఫోకస్ ఆన్ ఫుడ్ పైరసీ. సొసైటీలో కల్తీ ఫుడ్ చాలా ఉంది. ఇది సినిమా పైరసీ కంటే చాలా డేంజర్. ఐ రిక్వెస్ట్ గవర్నమెంట్ టు ఫోకస్ ఆన్ ఫుడ్ పైరసీ. పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకోవడం కాదు, జనాలను హాస్పిటల్స్ కి రాకుండా చూసుకోవడం మీ బాధ్యత. అండ్ ఫైనల్లీ పబ్లిక్, మీరు ఏం చూస్తున్నారు, ఏం తింటున్నారు, ఎవ్రీథింగ్ బేస్ ఆఫ్ ఆన్ అవర్ లైఫ్స్. ఐ హోప్ ఎవ్రీబడి విల్ అండర్స్టాండ్. లెట్స్ బిల్డ్ ఎ హెల్దీ సొసైటీ.